మహాభారత యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్న సమయం అది. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు అందరూ ఒక దగ్గర చేరి యుద్ధానికి బలమైన సేనని తయారు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే కృష్ణుడు బలరాముణ్ణి మనవైపు ఉండమంటే నారాయణి సేన మొత్తం మనవైపే ఉంటుంది. నారాయణి సేన అంటే ఈ విశ్వంలోనే శక్తివంతమైన సేన. పైగా కృష్ణ బలరాముల వంటి వీరులు మన వైపునున్నారంటే విజయం మనదే. కానీ కృష్ణుడు పాండవుల పక్షం వహిస్తాడు కదా అని దుర్యోధన దుశ్శాసనులు అనుకుంటున్నారు. అయితే శకుని దుర్యోధనుడితో బలరాముడికి నువ్వంటే ఇష్టం, పైగా బలరాముణ్ణి మనం మాయ చేసి మన వైపున ఉండమని మాట తీసుకున్నామంటే అన్న మాట కాదనలేక కృష్ణుడు మన తరపునే యుద్ధం చేస్తాడు. కాబట్టి పాండవుల కంటే ముందుగానే మనం వెళ్ళి బలరామునితో మాట్లాడితే విజయం మనదే. కాబట్టి నువ్వు వెంటనే ద్వారకా బయలుదేరు దుర్యోధన అన్నాడు. దుర్యోధనుడు కృష్ణుని యుద్ధంలో మా తరపున పోరాడమని అడగడానికి ద్వారకా వెళ్ళాడు. పాండవుల కంటే ముందుగానే ద్వారకకు వెళ్ళినందుకు ఆనందపడ్డా ఈసారి కౌరవుల పాచికలు పారలే. బలరాముడి ద్వారా బలరాముణ్ణి, కృష్ణుణ్ణి, నారాయణీ సేనని మొత్తం తన వైపు తిప్పుకుందామనుకున్న వ్యూహం తలకిందులైంది. ఎందుకంటే బలరాముడు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను కాబట్టి నేను యుద్ధంలో పాల్గొనలేను అని చెప్పేశాడు. కనీసం కృష్ణుణ్ణి, సేనని మా వైపు ఉండమని చెప్పొచ్చు కదా అని దుర్యోధనుడు అడిగినా దానికి బలరాముడు ఒప్పుకోలేదు. ఈ యుద్ధంలో నేను ఎటువంటి పాత్ర తీసుకోను, అలాగే పాండవులకి కానీ కౌరవులకి కానీ ఏ సహాయం చెయ్యను. ఇక మీకు కృష్ణుడు కావాలంటే కృష్ణుడితోనే మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణుడు పడుకునున్నాడు. అయితే ఆ గదిలో కూర్చోడానికి 2 ఆసనాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి తల దగ్గర, ఒకటి కాళ్ళ దగ్గర. ఆ కాళ్ళ దగ్గర ఉన్న ఆసనంలో కూర్చోబోయి నేను ఆర్యావర్తానికే కాబోయే రాజుని, ఈ కృష్ణుని కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటి అని తల దగ్గరున్న ఆసనంలో కూర్చున్నాడు. కాసేపటికి అర్జునుడు అక్కడికి వచ్చాడు. రాగానే కృష్ణుని పాదాలను స్పృశించి నమస్కరించి ఆ కాళ్ళ దగ్గర ఉన్న ఆసనంలో కూర్చున్నాడు. ఈ ప్రపంచాన్నే నడిపించేవాడు తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గ్రహించలేడా ఏంటి? కృష్ణుడు పడుకుని ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో అంతా ఆయనకి తెలుసు. మరి కృష్ణుడు అర్జునుడి కోరిక తీరుస్తాడా లేదా దుర్యోధనుడిదా? కృష్ణుడు కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళ వైపున కూర్చున్న అర్జునుడు కనిపించాడు. వెంటనే లేచి కూర్చుంటూ బావా అర్జున అంటూ పలకరించాడు. అలా కూర్చుని అర్జునుడితో మాట్లాడుతూ ఉండగానే తన తలవైపు కూర్చున్న దుర్యోధనుణ్ణి చూసి దుర్యోధనుణ్ణి పలకరించాడు. కాసేపు ఒకరి క్షేమ సమాచారాలు ఇంకొకరు తెలుసుకుంటూ మాట్లాడుకోసాగారు. అప్పుడు దుర్యోధనుడు, కృష్ణ నీ సహాయం కోరి నేను ముందు నీ వద్దకు వచ్చాను, కాబట్టి నువ్వు నా కోరికనే ముందు తీర్చాలి, అదే ధర్మబద్ధం కూడా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన నువ్వు ముందు వచ్చి ఉండొచ్చు, కానీ నేను ముందుగా చూసింది అర్జునుడినే అని ఆ మాట పూర్తి చేసే లోపే దుర్యోధనుడు కోపంగా లేచి నుంచుని నువ్వెప్పటికీ పాండవ పక్షపాతివి, మళ్ళీ ఏదో ధర్మపరుడిలాగా మాటలెందుకు అంటూ గట్టి స్వరంతో కోపంతో రగిలిపోతూ మాటలు అంటూనే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు, నేను మీ ఇద్దరికి సహాయం చేయాలనుకుంటున్నాను, నా నిర్ణయం పూర్తిగా వినండి అన్నాడు. కృష్ణుడు ఇద్దరికి అంటే దుర్యోధనుడికి అలాగే అర్జునుడికి సహాయం చేస్తానన్నాడు. కాబట్టి దుర్యోధనుడు శాంతించాడు. కృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, ఈ యుద్ధంలో నేను ఒక వైపునుంటాను, నా సేన ఒక వైపు ఉంటుంది, కానీ నేను ఆయుధం పట్టబోను, కేవలం యుద్ధంలో మీకు సలహాలిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించగలను అంతే అన్నాడు. అయితే ఇక్కడ ముందుగా వచ్చింది దుర్యోధనుడే అయ్యుండొచ్చు, కానీ నేను మాత్రం ముందుగా చూసింది అర్జునుడిని, కాబట్టి నేను కావాలా సేన కావాలా అనేది ముందుగా ఎంచుకునే అవకాశం దీని ఆధారంగా ఇవ్వలేను అన్నాడు. ఈ మహాభారత యుద్ధం నేనే గెలవాలన్నది దుర్యోధనుడి మెయిన్ ఇంటెన్షన్. కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే పాండవులు వీక్ అవుతారన్న స్ట్రాటజికల్ మూవే కానీ కృష్ణుడి మీద దుర్యోధనుడికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంకా కృష్ణుడు నేను కావాలా సేన కావాలా అనేసరికి దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. ఈ కృష్ణుడు ఒక్కడే వస్తాడంట, పైగా యుద్ధము చేయనంటున్నాడు. ఇచ్చేదేంటి? సలహాలు. ఆ గొప్ప సలహాల కోసం ఆ నారాయణి సేనను ఎవరు వదులుకుంటారు? 10 అక్షౌహిణుల సైన్యం అంటే 10 లక్షల మంది సైన్యం. వారిలో ఎంతో మంది అతిరథులు ఉన్నారు, మహారథులు ఉన్నారు. ఇంకా ఆలోచన అనవసరం. నాకు తెలిసి అర్జునుడు ఇదే ఆలోచిస్తున్నట్టున్నాడు. తనకంటే ముందుగా నా నిర్ణయం చెప్పేసి సేనని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. కృష్ణుడు వయసులో చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ముందుగా కోరుకునే అవకాశం ఇస్తున్నాను అన్నాడు. దుర్యోధనుడికి కంగారేసింది, అర్జునుడు ఎక్కడ సేనను కోరుకుంటాడు అని. కానీ అర్జునుడు నాకు కృష్ణుడే కావాలన్నాడు.
బాగా ఆలోచించుకో అర్జున. శక్తివంతమైన నారాయణీ సేనను వదులుకొని నిశస్త్రుడైన నన్ను ఎంచుకుంటున్నావు. బాగా ఆలోచించు అన్నాడు. నువ్వు మా వైపునుంటే చాలు కృష్ణ, నీ ఆశీస్సులతో ఈ యుద్ధం ఎలా అయినా గెలుస్తాం అన్నాడు అర్జునుడు. దుర్యోధనుడు మనసులో అర్జునుడు ఇంత వెర్రివాడు అనుకోలేదు అనుకుని ఆనందంగా నారాయణీ సేనను తీసుకున్నాడు. కానీ పాపం దుర్యోధనుడికి అప్పుడు తెలియలేదు ఆ వెర్రి నిర్ణయమే పాండవుల్ని గెలిపించబోతుందని.